హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పూర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇలా వాయిస్ ఓవర్ ఇయ్యక ఎన్ని డేస్ అవుతుందో, ఆల్మోస్ట్ కంటిన్యూగా ఒక 6 days నేను ఒక షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ పెట్టలేదన్నమాట. రియల్గా చాలా మిస్ అవుతున్నా. అసలు యూట్యూబ్ ఓపెన్ చేయట్లేదు. వైటీ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది కదా యాప్, అది కూడా ఓపెన్ చేయట్లేదు. ఇంక ఇట్లా కాదు అనేసి ఈరోజు మార్నింగ్ అనుకుంటా 6 days తర్వాత ఒక షార్ట్స్ పెట్టాను అనమాట. చాలా మిస్ అవుతున్నాను. చాలామంది కూడా కమెంట్స్ చేస్తున్నారు ఇన్స్టాలో, అక్క యూట్యూబ్లో అట్లీస్ట్ లాంగ్ వీడియోస్కి మీకు టైం ఉండకపోయినా షార్ట్స్ అయినా అప్లోడ్ చేయండి, మీ వాయిస్ని మిస్ అవుతున్నామని పెడుతున్నారనమాట. మెయిన్గా నాకు చాలా అనిపిస్తుంది, బట్ టైం కుదరట్లేదు. మేబీ ఇంకా కొన్ని డేస్ పడుతుందేమో. అసలు కంప్లీట్ రొటీనే చేంజ్ అయిపోయింది. బిఫోర్ బిజినెస్, ఆఫ్టర్ బిజినెస్. అసలు ఎంతలా అంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఏంటబ్బా అసలు నా ప్రపంచం, నా కళ యూట్యూబ్ అనుకున్న దాన్ని అసలు మొత్తం టర్న్ అవుట్ అయిందన్నమాట ఇట్లా. సో ఇదైతే ఒక రొటీన్. అంతకుముందు దానికి ఇప్పుడు ఎలా ఉంది నా రొటీన్ అనేది నేను ఇందులో షేర్ చేయబోతున్నాను. అండ్ ప్లీజ్ నేను అసలు ఏమీ అప్లోడ్ చేయట్లేదు అనుకోండి. అఫ్కోర్స్ అది నా మిస్టేక్ కూడా ఉంది. సో దానివల్ల సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా అలానే ఉండిపోతుంది అనమాట. అస్సలు పెరగట్లేదు. ఈరోజు షార్ట్స్ పెట్టాను, అట్లీస్ట్ ఒక 10 to 15 members పెరిగారు అనుకుంటా. సో ట్రై చేస్తాను మ్యాక్స్ పెట్టడానికి. అండ్ ఈ వ్లాగ్ ఇంకా ముచ్చట్లు వచ్చేసి టైటిల్ చూసే ఉంటారు కదా, ఆల్మోస్ట్ నా రొటీన్ అన్నమాట. ఇలా జరుగుతుంది. అసలు వీడియోస్ కూడా షూట్ కూడా చేయట్లేదు, చిన్న క్లిప్స్ కూడా తీసుకోవట్లేదు. ఇంకా మా వాడు అసలు పిన్ని అసలు ఏదో ఒక వీడియో అంటే వ్లాగ్ షూట్ చేద్దాము అని అంటే, సో అట్లా కొన్ని క్లిప్స్ అనేవి తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి, అనిల్ వెమ్లవాడ వెళ్ళిపోయారు ఫర్ సమ్మర్ హాలిడేస్. అదేంటి పిల్లల్లాగా అనుకుంటున్నారా? అట్లని కాదు, మామూలు ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతే సో వెళ్ళలేం కదా అసలు ఇంకా ఊరికి. ఇంకా నాకు ఎట్లాగో కుదరట్లేదు. లాస్ట్ ఇయర్ అంటే నేను అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అట్లా తిరిగినా, కానీ ఇయర్ అసలు ఒక 1 day కూడా బయటకు వెళ్ళడం అయితే లేదు. సో అనిల్ అయినా వెళ్ళని అనేసి, సో అంటే కొన్ని డేస్ తర్వాత నేను కూడా వెళ్ళాంలే, ఫస్ట్ అయితే అనిల్ వెళ్ళని అనేసి. ఆయన తట్టు మా వాడు ఉన్నాడు కదా, నేను ఒక్కదాన్నైనా ఉండగలుగుతా, అట్లా ఏం లేదు నాకు. సో ఇంకా వాడు ఉన్నాడు కాబట్టి ఇంకా మేము అసలు ఈ బిజీలో అసలు మాకు డేస్ అనేవి కూడా తెలియట్లేదు. డేస్ ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అనిల్ అయితే హాస్పిటల్ చెకప్ ఉండే, సో అట్లా చెకప్ చేసేసుకొని మా మామయ్య వచ్చి ఉండే, అట్లనే వెమ్లవాడకి తీసుకెళ్లారనమాట. జీలకర్ర బాయ్స్కి ఖచ్చితంగా వంట నేర్పియాలి. అక్కడే నన్ను వంటకి నేర్చుకోవాలిగా. ఆల్రెడీ మా వాడు దోశలు పోస్తాడు, పొంగడాలు వేస్తాడు, ఇంకా పూరీలు కాలుస్తాడు, చపాతీలు కాలుస్తాడు, ఉప్మా చేయరాలే. ఇట్లా పట్టుకోవాలి, ప్లేటు ఎక్కువ పెట్టద్దు, అవసరం లేదు. పెట్టుకోవాలి. ఇప్పుడే కలుపుతాను. ఆలు క్యారెట్ ఫ్రై, చెల్లకి ఫేవరెట్ కర్రీ క్యారెట్ ఫ్రై. అది అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో ఉంటుంది, ఇలా పెట్టుకోవాలి. ఇవాళ కొంచెం లేట్గా అయింది వంట. మామూలుగా అయితే మార్నింగే చేసేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ షూట్ చేసి వీడియో చేసి తర్వాత వంట చేస్తున్నాను. 12 అవుతుంది, అయిపోతుంది ఒక 10 నిమిషాలల్లో తినేసి. ఫుల్ పని ఉంది, ప్యాకింగ్ పని ఉంది, రాయడం పని ఉంది, అడ్రస్లు రాసి టేబుల్ గుంజుతున్నాయి. ప్రింటర్ తీసుకొచ్చినాము
కానీ అది ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, డెమోకి ఇంకా పర్సన్ రాలే. సో డోర్లో ఉంటుంది నా నైట్ ఇక్కడనే ఉంది. సారీ యార్, సారీ, సో సారీ. I like this smell. హాఫ్ స్పూన్, హాఫ్ స్పూన్ మిక్సీ. ఇలా కర్రీ లీవ్స్ ఉన్నాయి, ఫస్ట్ కర్రీ లీవ్స్ ఇదే మాట. హలో నాన్న, ఇలా కర్రీ లీవ్స్ ఉన్నాయి, లేదు తిన్నా ఎల్లో కలర్ అంట. ఇది నాదే జాగ్రత్త, అప్పుడు సగం తిని సగం విడ పెట్టిన. పండుగ Come on, fry. ఫస్ట్ పేజ్ ఇంకొంచెం వేయాలి. ఫస్ట్ ఎంత మంచి చేస్తాను. కాలితే అయిపోతే కలిపితే వంట. ఏమేమి వేసిన ఎప్పుడు? ఫస్ట్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, దాని తర్వాత ఆనియన్స్, మిర్చి, కర్రీ లీవ్స్, అల్లం పేస్ట్, పసుపు, ఇది క్యారెట్ ఇంకా ఆలు. అంతే అయిపోయాయి. అన్ని కర్రీస్కి సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. రైస్ అన్ని. నాన్ వెజ్కి నీకు తెలుసు కదా. ఇంకా దేనికి ఆవాలు వేయండి. కొందరు వేసుకో రావాలి మంచిగా అది పట్టు. కట్ట కలుపుతారు మేడం. ఏదైనా ఖర్చు మనం అయితే నాకు తినలేదు. ఇంకా వంటలు మనుతాను. మంచిగా కలిపేసి ముద్ద పెట్టేసి రైస్ కడిగి కొంచెం ఫ్రై అయినాక ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి సరిపోతుంది. తక్కువ పెట్టాలా? తక్కువ పెట్టేసి ముద్ద పెట్టు. అది ఏం లేదు 12:30 అయిందా? అది ఆఫ్ చేసి 12:30 అయిందా పోస్ట్ చేయాలి. అఫ్కోర్స్ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో బోత్ ఆర్ ఈక్వల్. సో మీరు కూడా మీ అబ్బాయిలకి ఈ వంటలు నేర్పిస్తున్నారా? నేర్పించకపోతే అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు అట్లీస్ట్ కొంచెం చిన్నవైనా కిచెన్లోకి వచ్చి హెల్ప్ చేసేలాగా నేర్పించండి. సో ఓన్లీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా కిచెన్లో పనులు చెప్పాలి అని నేను అనుకుంటా. అండ్ ఫైనల్లీ అయ్యి బాబాయ్ లాస్ట్ వ్లాగ్లో ప్రింటర్ కోసం వెతికాము, తిరిగాము, అది ఇది అని చెప్పాను కదా. సో ఫైనల్లీ తీసుకొచ్చేసినాం మేము, డైరెక్ట్గా సిటీసీలో తీసుకొచ్చామన్నమాట. దీనికోసం పడని తంటాలు లేవు, మాట్లాడని వాళ్ళు లేరు. అసలు ఎంతమందిని అడిగాను, చాలా అసలు బాగా రిస్క్ అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ నేను ఏమనుకున్నానంటే మామూలుగా ఒక 4000-5000లో తీసుకుందాంలే, ఇప్పుడే అంత బడ్జెట్ ఎందుకులే అని అనుకున్నాను. అంటే ఉన్నాయి అలాంటి ప్రింటర్స్ కూడా ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. అండ్ స్మాల్ బుల్లి మినీ ప్రింటర్స్ అని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి. బట్ అవి ఎంతవరకు వర్కౌట్ అయితే నాకైతే తెలియదండి. రివ్యూస్ అయితే ఓకే బాగానే ఉంది, అంటే అప్పటి వరకు జస్ట్ ఫర్ కొన్ని మంత్స్ వరకు మేనేజ్ చేసుకునేలా ఉన్నాయనే చూసిన. బట్ మనకి ఎప్పటికైనా కావాల్సిందే కదా, సరే చూద్దాంలే అనేసి అన్నారు. ఫైనల్గా నేను అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరు నాకు క్లారిటీ ఇవ్వలేదన్నమాట. బట్ ఒక్క రోజు ఆల్మోస్ట్ ఒక 50 ఆర్డర్స్, ఒక్కరోజు 50 ఆర్డర్స్ వచ్చినాయి ఈవినింగ్ వరకు. ఆ రోజు అసలు సీరియస్లీ రాసి నా ఫింగర్ అంతా ఇట్లా బ్లాక్ అయిపోయిందనమాట, పెన్ను పట్టి రాసి. దాని తర్వాత మా వాడుకొని రాశాడు, తర్వాత హెల్పర్ జాయిన్ అయి ఉండే అనమాట, తను రాసింది. ఇంకా ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట, ఈ రాసుకుంటూ కూర్చుంటే మిగతా అసలు షూట్ టైము
వీడియోల టైము అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా డిసైడ్ అయ్యి ఏదైనా సరే తీసుకుందాం అనేసి ఇంకా డైరెక్ట్గా మేము వెళ్ళుండే అనమాట సిటీసీకి. సో అప్పటి వరకు నాకు ప్రింటర్ గురించి బొత్తిగా అసలు నాలెడ్జే లేదు, అసలు ఆన్లైన్లో చూసేంత టైం కూడా లేకుండే. కాకపోతే నాకు తెలిసిన ఒక 2-3 కనుక్కొని లాస్ట్లో ఫైనల్గా ఒకరు నాకు తీసుకునేదేదో ప్రింటర్ తీసుకుంటున్నావు, సో ఓన్లీ కలర్ కాకుండా ఐ మీన్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లో కాకుండా కలర్లో తీసుకో అండ్ విత్ జిరాక్స్ విత్ వైఫై, అంటే విత్ వైఫై వితౌట్ వైఫై అనేది యువర్ చాయిస్, బట్ కలర్స్లో తీసుకో, నీకు అది ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇంకొక ఐడియా ఏమి ఇచ్చారని, ఐడియా మీన్స్ సజెషన్ ఏమి ఇచ్చారంటే, సో శ్రీయు కూడా ఉంది. ఇప్పటి పిల్లలకి ప్రాజెక్ట్స్ వరకు మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీను, వాళ్ళకి హోంవర్క్స్ కంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దట్టు ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి జిరాక్స్లు తీసుకురావడం, ప్రింట్ అవుట్లు తీసుకురావడం అండ్ ప్రాజెక్ట్ వర్క్ ఈ కలర్ ప్రింట్స్ పేపర్స్ తీసుకురావడం ఇవన్నీ అసలు ఇంపాసిబుల్. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు ఒక అమౌంట్ ఎక్కువైనా సరే ఇవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు అనుకో, నీకు బిజినెస్కి యూజ్ అవుతుంది అండ్ పర్సనల్గా శ్రీయు విషయంలో హెల్ప్ అవుతుంది అనేసి చాలా బెస్ట్ సజెషన్ ఇచ్చారు. నాకు కూడా అది చాలా బాగా అనిపించింది అనమాట. సో ఫైనల్ అండ్ జిరాక్స్ కూడా ఉంది కాబట్టి పిల్లలకు ఆబ్వియస్లీ జిరాక్స్ కాపీస్ అవుతూనే ఉంటాయి, సో మనకు కూడా పర్సనల్గా అవుతూనే హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అనేసి. సో ఫైనల్లీ నేనైతే కలర్ ప్రింటర్ విత్ జిరాక్స్ అండ్ విత్ వైఫై వితౌట్ వైఫైకి 2000-2500 చేంజ్ ఉంది, డిఫరెన్స్ ఉందన్నమాట. సో నేను ఎందుకు ఇంకా తీసుకునేది మనం ఒక 2000 ఎందుకు ఆలోచించుకోవడము, యూఎస్బి సమ్ టైమ్స్ ఎప్పుడైనా అది అయిందనుకోండి మనకి వైఫై అండ్ మొబైల్ త్రోనైతే వైఫై త్రో మనం ప్రింట్ తీసుకోవచ్చు కదా అనేసి, సో నేను విత్ వైఫై తీసుకున్నాను అనమాట. మొత్తానికి నాకు ఇది 12,500 ఏమో పడింది. ఫస్ట్ యాక్చువల్గా హెచ్పి అనుకున్నాను, బట్ లాస్ట్లో లేటెస్ట్ వర్షన్ కెనాన్లో ఇది ఉంది అని చెప్పారనమాట. ఇందులో కూడా 2-3 మోడల్స్ ఉన్నాయి, అంటే అందులో ఆప్షన్స్ అనమాట లైక్ అంతే. సో ఇది ఫైనల్గా నేను పాపం నాకు షాప్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. మేము యాక్చువల్గా లాస్ట్ వీడియోలో చూసుంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చున్నాం అనమాట నేను మా పెద్దోడు. ఎందుకంటే నేను అడిగిన నాకు సజెషన్ ఇచ్చిన వాళ్ళు మేము తెలుసుకొని చెక్ చేసి చెప్తాము మోడల్స్ అని చెప్పారనమాట. సో అట్లా వెయిట్ చేసి ఆలోపు షాప్ వాళ్ళు కూడా చాలా అడిగాను అనమాట, డిఫరెన్సెస్ అడిగాను, అంటే వాళ్ళు ఆల్రెడీ చూస్తుంటారు కదా అనేసి. సో ఫైనల్లీ వాళ్ళు కూడా అదే బెస్ట్ సజెషన్ ఇచ్చారనమాట. అంటే నేను లైక్ నా బిజినెస్ గురించి చెప్పాను, ఇలా ఉంటుంది, నాకు ఇన్ని ప్రింట్సే కావాలి అది ఇది అనేసి. సో ఫైనల్లీ ఒక్కసారి మనం కలర్ వేసుకుంటే దీనికైతే 4000 ప్రింట్స్ వరకు వస్తాయంట. డిపెండ్స్ ఆన్ మన అంటే ఫుల్ పేపర్ ఇవేమి ఉండదు, జస్ట్ అడ్రస్ వరకే కదా. సో అది ఇంకా అన్నీ కంప్లీట్గా చేసేసుకొని ఫైనల్గా ప్రింటర్ అయితే తీసుకొచ్చేసుకున్నాం అనమాట. వచ్చాక ఏమైందంటే నెక్స్ట్ డే వాళ్ళు లాగిన్ అవుతారు, లాగిన్ అయ్యి వాళ్ళు కంపెనీకి మెయిల్ పెడతారనమాట. సో మనకి ఇంటికి వచ్చి వాళ్ళు ఇన్స్టాలేషన్ డెమో అంతా ఇస్తారు కంపెనీ నుంచే. సో నేను రాగానే బిజీ ఉండి మర్చిపోయాను. నెక్స్ట్ డే వాళ్ళని అడుగుదాం అనుకునే లోపు సాటర్డే అయిపోయింది, ఆ సండే వచ్చేసింది. సో దెన్ నెక్స్ట్ మండే అప్రోచ్ అయితే వాళ్ళు మెయిల్ పెడితే నాకు ట్యూస్డేకి అపాయింట్మెంట్ ఇచ్చారనమాట, అంటే మనకు వచ్చి చేయడానికి. సో అలా వచ్చినాక ఒక 3 to 4 days వచ్చే వరకు కూడా వాళ్ళు సీల్ ఓపెన్ చేయొద్దని చెప్పారు. సో వచ్చి వాళ్ళు అసలే మనకి ఇలా నాలెడ్జ్ లేమో, మా పెద్దోడికి బాగా తెలుసు ప్రింటర్, ఎందుకంటే డాడీ షాప్లో ఉంటుంది మెడికల్ షాప్లో. సో వీళ్ళు సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు షాప్లో కూర్చొని వీళ్ళు ప్రింట్స్ జిరాక్స్ అవన్నీ తీస్తారనమాట. సో నేను అన్నాను, అరే నువ్వు కాదు డెమో వింటాను నేను వినాలి ఫస్ట్ అనేసి, అందుకే అట్లా వీడియో కూడా షూట్ చేసి ఉండే అనమాట. ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతే వీడియోస్ చూసుకోవచ్చు కదా అనేసి, బట్ క్లియర్గా చెప్పారు. యాక్చువల్గా నేను ఫస్ట్ దీనికంటే ముందు ఒక టేబుల్ అరేంజ్ చేసుకుందాం అనుకున్నా, బట్ అవన్నీ ఇంపార్టెంట్ కాదు, మనకి వర్క్కి ఏవైతే మస్ట్గా కావాలో థింగ్స్ అవి ఇంపార్టెంట్ అనేసి. సో ఫస్ట్ అది తీసుకున్నాను అనమాట, ఎందుకంటే అతను చెప్పాడు డస్ట్ పడొద్దు అండ్ దానిపైన ఒక క్లాత్ పెట్టండి అండ్ అట్లీస్ట్ ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి ఒక ప్రింట్ అయినా తీయాలి, లేకపోతే అది లోపల డ్రై అయిపోతుందంట. సో అట్లాంటివి చాలా చెప్పారనమాట. అవి ఎట్లాగో మనం ఎవ్రీడే తీస్తూనే ఉంటాం, కానీ ఎప్పుడైనా సమ్ టైమ్స్ ఊరు వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా చూసుకోవాలి, రాగానే వెంటనే ప్రింట్ తీయాలి అట్లీస్ట్ ఒకటి. అండ్ వాటిలో కలర్స్ అండి
ఆల్మోస్ట్ 4 కలర్స్ 2000 ప్లస్ అయితే అంట. బట్ మనకి అట్లీస్ట్ ఒక 3000 అయితే ప్రింట్స్ వస్తాయి అనేసి చెప్పారనమాట. అండ్ దాంతోపాటు A4 సైజెస్ కూడా వాడితేనే బెటర్ అనేసి అదొక బండిల్ కూడా ఆ రోజే కొనుక్కొని వచ్చినాం అనమాట. సో ఫైనల్లీ కొంచెం ఈజీగా అయ్యేలాగా అట్లీస్ట్ మనం రాసే టైం తగ్గేలాగా ప్రింటర్ అయితే సెట్ అయిపోయింది. సో దీనికి నేను ఫుల్ రిలాక్స్ అయిపోయినా. అంటే మనకి ఎట్లా సండే DTDC క్లోజ్ కాబట్టి సాటర్డే సండే 2 days ఆర్డర్స్ అంతా నేను ట్యూస్డే ఓకేగానే కూర్చొని అవన్నీ ప్రింట్స్ తీసేసి డిస్పాచెస్ చేశాను అనమాట. మస్తు తలని వస్తుంది, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు అసలు. బాగా అంటే నిజంగా ఫోను ఇంత డేంజరస్ ప్రోడక్ట్ అంటే చాలా అండి, సీరియస్లీ. ఒక్క ఫోన్కి భరించలేకపోయినా ఇప్పుడు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తే తల అవుతుంది. ఇంకా నిన్నటి నుంచి నేను అసలు ఈ ఫోన్ ముట్టుకోలేదు, మొత్తం మావాడే చూసుకున్నాడు. క్వైరీస్ కానీ ఆర్డర్స్ కానీ జస్ట్ నేను చార్ట్ చెక్ చేయడం అండ్ కరెక్ట్గా చేస్తున్నారా అంటే కరెక్ట్గా సైజెస్ కానీ కలర్స్ కానీ అవన్నీ చూస్తున్నారా అనేది మాత్రమే చెక్ చేసిన. ఒక్క క్వరీ కూడా క్లియర్ చేయలేదు నిన్న ఈరోజు ఇప్పటి వరకు ఆఫ్టర్నూన్ వరకు. చాలా పలుగుతుంది, ఎట్లా పలుగుతుందంటే, కానీ దానికంటే కొంచెం ల్యాప్టాప్ బెటర్ ఏమో నేను అనుకుంటున్నా. కానీ ఎనీవే గ్లాసెస్ అయితే తీసుకోవాలి నేను, లేకపోతే చాలా కష్టము. సిస్టమ్ అయినా కూడా మనం అంతసేపు కూర్చొని చాలా అంటే ఉంది. మావాడు ఉన్నాడు కాబట్టి నేను బతికిపోయినా, మావాడు వెళ్ళిపోయినాక ఎట్లనో ఏమో ఇట్లా చేసుకుంటాను ఒక్కదాన్ని. సో ఫైనల్లీ ప్రింటర్ అయితే వచ్చేసింది, ఇన్స్టాలేషన్ అయిపోయింది, డెమో అయిపోయింది. ఇక వాడడమే కొంచెం ఈజీగా అవుతుందని అనుకుంటున్నా. అంటే అట్లీస్ట్ రాయడం మట్టుకు మాత్రమే ఈజీ, రిమైనింగ్ అంతా సేమే. సో ఇంకేమన్నా కొంచెం మాన్యువల్గా కాకుండా ఇంకేమన్నా ఆల్టరేషన్ అంటున్నా సారీ, ఈ డ్రెస్లలో పడిపోయి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏదన్నా ట్రై చేయాలి. వాడు డైరెక్ట్ ఇలా వాట్సాప్ దానికి లింక్ వేసేసి కనెక్ట్ చేసేసి చాట్ అందులోనే క్వెరీలు కూడా క్లియర్ చేస్తుండు ల్యాప్టాప్లోనే. థ్యాంక్ యూ మై బాయ్. మా శ్రీయాన్సిని కూడా ఇట్లనే చేయాలి, నేర్పియాలి మా శ్రీయుకి కూడా మెల్లమెల్లగా. ఏమంటారా, ఎంతో కొంత మీకు నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. అంతే అంటారు, ఏదో హాలిడేస్ టైంలో ఇంకా ఫ్రెషప్ కావాలి. ఫుల్ స్టాక్ ఉంది, వీడియోస్ తీయాలి, అప్డేట్ చేయాలి. ఎడిటింగ్ నాకు ఈజీగా అనిపిస్తుంది, కానీ టైపింగ్లు క్వెరీలు క్రియేట్ అది చేయడము ఇవన్నీ మాత్రం హెడ్ఏక్ వస్తుంది బాగా. అంటే ఫోన్లు చూసి మెయిన్, వేరే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఫోన్ చూసి గంటలు తన అడుగుతుంది. హాస్పిటల్ పోవాలి. ఏది లాగా తీస్తున్నా ఇంకొకట, మీది ఏ నెంబర్ అంటావు? 9 స్టేషన్. పక్కనే ప్రింటర్, ల్యాప్టాప్, ఒక టేబుల్ తీసుకోవాలి, ప్రింటర్కు ల్యాప్టాప్కి ఒక చైర్. బట్ ఇప్పుడే అవన్నీ ఎందుకులే అనేసి, బడ్జెట్ మరీ అంత ఎందుకు పెట్టడంలే అనేసి మేనేజ్ చేస్తున్నా అట్లా. కానీ స్మార్ట్ వర్క్కి వెళ్ళాలి, ఫిజికల్ వర్క్ చేస్తే కలర్ వస్తుంది బాగా, సైడ్ వస్తుంది బాగా ఇచ్చేదాన్ని. మామూలు మళ్ళీ ఏమో చెప్తుంది, అది కూడా లాగౌట్ అయిందా? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా. ఈ ఏజ్లో మనం ఎట్లున్నాం, నేను ఎట్లున్నా తెలుసా ఈ ఏజ్లో, ఫోన్ కూడా తెలియదు అసలు. మా డాడీ దగ్గరికి ఇంత చిన్న ఫోన్ ఉంటుండే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి సాఫ్ట్వేర్. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎట్లా వస్తుందో ఏమో, నాకు కూడా తెలియదు. కొన్ని అన్ని సెట్టింగ్లు చెప్తున్నాడు ఆండ్రాయిడ్లో. ఏ గూగుల్ అంట ప్రొద్దున దాంతో ఆడుకున్నాడు. ఏ గూగుల్ స్టూడియో తెలుసా, నెంబర్ తెలుసా, మరి ఇట్లా ఆన్లైన్ బిజినెస్ ఏందో అడిగిండు. ఓకే డిస్టర్బ్ చెయ్య, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా అంటే ఏమేమో చెప్తుండ అన్న.
ఆల్మోస్ట్ ఎవ్రీడే 8:30కి అట్లా లేవడము. సో లేచి బ్రష్ చేసుకొని టీ తాగేసి బిస్కెట్స్ కానీ రస్క్ కానీ స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్స్ అట్లా ఏం చేయలేదు. రోటీస్ అట్లా ఏమైనా చేసి ఉంటే మాత్రం అవి మార్నింగ్ ఉంచుకొని, లేకపోతే ఒక 2-3 డేస్ మాత్రం ఉప్మా అట్లా చేసిన. సో అట్లా తినేసి అసలు బాత్ కూడా చేయకుండా ఫస్ట్ లేవగానే నైట్ ఈ కర్రీస్ ఉంటాయి కదా, ఎన్ఆర్ఐ వాళ్ళు ఎవరైనా నైట్ కొంతమంది చేస్తారనమాట. సో అవన్నీ క్లియర్ చేసేసి అండ్ ఎవ్రీడే 10 o'clockకి న్యూ అవుట్ఫిట్ పోస్ట్ చేస్తాను. సో అది కూడా నేను అప్డేట్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, మిస్ అవుతున్నాము మేము ఈవినింగ్ అట్లా చెక్ చేస్తున్నాము అనేసి. సో ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock అండ్ ఆఫ్టర్నూన్ 12:30, ఈవినింగ్ అయితే 5:30 or 7 o'clock ఏదో ఒక టైంలో చేస్తానన్నమాట. సో అట్లా చేసేసి దెన్ వంట అంతా చేసేసి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వీడియోస్ షూట్ చేయడము అండ్ వర్క్ అండ్ ఈవినింగ్ టైంలోనైతే కంప్లీట్గా ఆఫ్టర్నూన్ ఒక 1 hour అట్లా రెస్ట్ తీసేసుకొని లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసేసి ప్యాకింగ్ చేసేసి డిస్పాచ్ చేయడం అనమాట. అండ్ ఫోల్డింగ్, సర్దడము ఇట్లా అన్నీ ఇంకా బాగుంటాయి. అండ్ న్యూ డిజైన్స్ చూడడము, సో ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడం ఇట్లాంటివి అన్నీ ఉంటాయి అనమాట. ఎందుకంటే కస్టమైజేషన్స్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి సో కంప్లీట్గా చేతిలోనే ఉంటాయి అనమాట. మొబైల్ ఎప్పుడో ఒకసారి పక్కన పెడుతున్నా, అది కూడా ఇంకా వాంటెడ్గా పెట్టాలి కదా అనేసి. సో అట్లా రొటీన్ ఇదే అయిపోతుంది, ఎవ్రీడే రొటీన్ ఇట్లా అయిపోతుంది. వన్స్ ఒకసారి స్కూల్ స్టార్ట్ అయినాక కొంచెం కాదు బాగానే చేంజ్ అవుతుంది శ్రీ వచ్చినాక. సో ఫైనల్లీ అట్లా చాలా రోజుల తర్వాత నేను మా వాడు ఇట్లా బయటకు వచ్చినాము. అది కూడా ఈ ఫస్ట్ టైం నేను ర్యాంప్ వాక్ ఉంటుంది కదా, అది కూడా కిడ్స్ చిన్న పిల్లలు. ఇది మనకి ఇన్విటేషన్ వచ్చింది. యాక్చువల్గా నాకు జస్ట్ ముందు రోజు నైట్ గుర్తొచ్చింది అనమాట, అరే ఉంది కదా ఇది అనేసి. సండే రోజు సర్లే వెళ్దాంలే. యాక్చువల్గా మనకి చాలా లాంగ్లే, ఇది వచ్చేసి హైటెక్ సిటీ, మనం ఉండేది ఉప్పలు, అంత దూరం నుంచి మెట్రోకే రావాలి. సర్లే వెళ్దాంలే అట్లీస్ట్ ఒక హాఫ్ డే అట్లా అనేసి. సో అట్లా ఇంకా నేను మా వాడు వచ్చినాము. అయినట్టు ఇంకా అనిల్ కూడా లేడు కదా. సో అనిల్ అయితే ఆల్మోస్ట్ ఒక 10 to 15 days మంచిగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిండు. సో అట్లా ఇంకా నేను మా వాడు ఇద్దరం వచ్చినాము. లంచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ అంటే వాళ్ళ మెయిల్లో అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అందరూ అంటే ఎవరైనా ఇంకా రిమైనింగ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకెవరైనా పర్సన్స్ వస్తారని అనుకున్నా, దానికోసమే వచ్చి ఉండే. ఐ మీన్ అంటే మీట్ అవ్వచ్చు కదా, మనం అంత పెద్దగా ఎవరితోని మీట్ అవ్వలేదు కదా ఇప్పటివరకు అనేసి. బట్ చూస్తే ఎవ్వరూ లేరు అక్కడ. అందరూ ఆ కిడ్స్ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. అసలు నన్ను ఎందుకు ఇన్వైట్ చేసిరబ్బా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది నాకు. బట్ ఓకేలే, ఎండ్ ఆఫ్ ది డే టైంకి స్టార్ట్ అయ్యే టైంకి అంటే టైమింగ్స్ కూడా ఇచ్చారు. 2 shows ఉన్నాయి, ఐ మీన్ 2 షెడ్యూల్స్ ఉన్నాయి అనమాట. సో మనది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంకి. సో అయిపోయింది ఫైనల్లీ. చాలా బాగా అనిపించింది, క్యూట్గా చిన్న పిల్లలు నడుస్తూ ఉంటే రియల్గా. నాకు కూడా ఇట్లా అనుకుంటాం కదా, ఇప్పుడు మనం ఏదైనా చూస్తుంటారే మన పిల్లలు కూడా అట్లా ఉంటే బాగుండని ఒక ఇమాజినేషన్ వస్తుంది కదా. నాకు కూడా వచ్చింది, అరే శ్రీయు కూడా అట్లా ర్యాంప్ వాక్ చేసుకుంటూ వస్తుంటే ఇట్లా ఉంటుంది అబ్బా అనిపించింది. సర్లే అనేసి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ 45 minutesలో అట్లా అయిపోయినాక ఇంక అక్కడ లంచ్ చేసేసి సో స్టార్ట్ అయ్యమన్నమాట. సో ఫైనల్లీ మా వాడైతే తెగ ఫీల్ అయిపోయాడు, ఎందుకు వచ్చినాం పిన్ని అనవసరంగా ఇంట్లో వర్క్ అంతా వదిలేసుకొని అని. నాకంటే ఎక్కువ వాడే ఫీల్ అయ్యి ఉండే అనమాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అట్లా కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది కదా. మెట్రో ట్రావెల్ చాలా మంచి అయిపోయింది. అంతకుముందు అయితే ప్రతిరోజు మెట్రోలో నేనే ఉంటున్నాను అని ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడైతే గడప కూడా దాటట్లేదు అసలు సీరియస్లీ. సో ఫైనల్లీ రొటీన్ అట్లా అయిపోతుంది. ఈవినింగ్ వర్క్ అయిపోతుంది అండ్ ఆ క్వెరీస్ మధ్యలో క్వెరీస్ అండ్ నేను మాన్యువల్గా బుక్ కూడా రాస్తున్నా, అవి రాయడము అండ్ స్టాక్ చెక్ చేసుకోవడము, రిప్లైస్ చేయడము, ఇది అయిపోతుంది అనమాట. అలా ఈ సమ్మర్ డేస్ అయితే ఆల్మోస్ట్ బిజీగా అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఊరు వెళ్ళబోతున్నాము. సో ఆ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. అండ్ మంచి మా వెడ్డింగ్ యానివర్సరీ డేస్ అండ్ మా ఇన్లాస్ మమ్మీ వాళ్ళు ఊరు వెళ్తున్నా. సో ఇవన్నీ వ్లాగ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ చూడాలని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఫ్రీగా ఉన్న టైంలో ప్లీజ్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటా. అండ్ కమెంట్ ఖచ్చితంగా చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.